హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు మన కిడ్స్ స్టోరీ టైంకి ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే ఈ వారంలో మనకు ఫ్రెండ్షిప్ డే ఉంది కదా పిల్లలు. మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పిల్లలు. మరి ఈరోజు మన లెసన్లోకి వెళ్ళిపోదాం. ఒక ఊర్లో ఒక అడవి ఉంది పిల్లలు. ఆ అడవిలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఒక కాకి, ఒక ఎలుక, అలాగే ఒక జింక, అంటే క్రో, ర్యాట్ అండ్ డీర్. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు. ఆ ముగ్గురు మాట్లాడుకుంటుంటే సడన్గా అక్కడికి ఒక టార్టాయిస్ వచ్చింది పిల్లలు. వాళ్ళ మధ్యలోకి వచ్చి, మీరు చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు, మీ ప్రేమ చూస్తుంటే నాకు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనిపిస్తుంది. ప్లీజ్ ఏమనుకోకపోతే నాతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తారా? నాకు కూడా దోస్తు చెప్తారా అని అడిగింది పిల్లలు. అప్పుడప్పుడు మీరు కూడా స్కూల్లో కొత్త క్లాస్కి వెళ్ళినా, కొత్త సెక్షన్కి వెళ్ళినా, మనకు ఎవరైనా మంచిగా అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హాయ్ నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా, మరి నాకు దోస్తు చెప్తావా అని ఫ్రెండ్స్ని చేసేసుకున్నాం కదా. అలాగే టార్టాయిస్ కూడా కాకిని, జింకను, ఎలుకను తనతో ఫ్రెండ్షిప్ చేయమని రిక్వెస్ట్ చేసింది పిల్లలు. ఆ ముగ్గురు కలిసి, ఓకే నో ప్రాబ్లం, నువ్వు కూడా మా ఫ్రెండ్స్ టీంలో జాయిన్ అయిపో. ఇక నుంచి మేము ముగ్గురం కాదు, మనం నలుగురం. మన నలుగురం చాలా ఐక్యంగా ఉండాలి. ఈ ఫారెస్ట్లో ఎన్నో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, అలాగే మనకి హామ్ చేసే యానిమల్స్ చాలా ఉంటాయి. మనం చాలా అలర్ట్గా ఉండాలి. మన ఫారెస్ట్లో ప్రమాదకరమైనవి కేవలం వైల్డ్ యానిమల్సే కాదు, హంటర్స్ కొంతమంది వస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏదో ఒక ఫుడ్ పెట్టి, లేకపోతే ఏదన్నా ఒక నెట్ వేసేసి మనల్ని ట్రాప్ చేసేస్తారు. ఆ ట్రాప్లో కనుక ఎవరైనా పడ్డారో వాళ్ళని ఇంకా తీసుకొని బాస్కెట్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి వండుకొని తింటాడు. అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఫ్రెండ్స్ కదా, మనకి కష్టం వచ్చినప్పుడు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సహాయపడుతూ ఉండాలి. నేను కాకినని, నువ్వు జింకవని, నువ్వు ఎలుకవని, నువ్వు టార్టాయిస్ అని మనం ఎక్కడ డిఫరెన్స్ చూపించకూడదు. ఓకేనా? అందరూ దోస్తు చెప్పండి అని అనుకున్నాయి పిల్లలు. ఆ 4 యానిమల్స్ చాలా చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాయి పిల్లలు. ఇలాగా అందరూ హ్యాపీగా దోస్తు చెప్పుకొని పక్కపక్క నవ్వుకుంటుంటే పిల్లలు సడన్గా హంటర్ వచ్చేసాడు. అయ్య బాబోయ్, ఇప్పటి వరకు మనం అదే కదరా మాట్లాడుకుంటున్నాం, హంటర్ వచ్చాడు అనేసరికి వెంటనే కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ర్యాట్ ఏమో దగ్గరలో ఉన్న హోల్లోకి దూరిపోయింది. జింకనేమో అక్కడి నుంచి చాలా స్పీడ్గా పారిపోయింది. అయ్యయ్యో, ఒక్క యానిమల్ చాలా సాడ్గా దొరికిపోయింది పిల్లలు. ఆ యానిమల్ ఏదో మీకు తెలిసిపోయిందా? ఎస్, అది టార్టాయిస్. అది స్పీడ్గా పరిగెత్తలేదు, స్లోగా నడుస్తుంది కదా. అందుకని పరిగెత్తలేక, పారిపోలేక, తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలియక పాపం హంటర్ చేతుల్లో చిక్కుకుపోయింది పిల్లలు. అప్పుడు హంటర్ అనుకుంటున్నాడు, అరే ఈరోజు నేను జింకను తీసుకొని వెళ్దామని అనుకున్నాను రా, ఈ జింక నాకు దొరకలేదు. ఎంత సాడ్ థింగ్. అయినా పర్వాలేదులే, ఏమీ లేకుండా పోలేదుగా, ఈ చిన్న టార్టాయిస్ నాకు దొరికింది కదా, ఈరోజు మా ఇంట్లో టార్టాయిస్ కూర ఫుల్గా తినేసి ఎంజాయ్ చేస్తాను అని ఆ వేటగాడు ఆ నెట్లో ఉన్న ఆ టార్టాయిస్ని పట్టుకొని వెళ్తా ఉన్నాడు పిల్లలు. వెంటనే ఈ కాకి, జింక, ర్యాట్ మరొక చోట ఇమ్మీడియట్ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాయి పిల్లలు. అప్పుడు ఆ 3 అనుకున్నాయి, హరేరే మనం ఎంత సాడ్ పని చేశామో, మనం చాలా జాగ్రత్త పడ్డాం, కానీ మన కొత్త ఫ్రెండ్ టార్టాయిస్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అది చాలా ఘోరంగా వేటగాడి చేతిలో చిక్కుకుపోయింది. ఇప్పుడు మనం ఏదైనా చేసి మన ఫ్రెండ్ని కాపాడుకోవాలి. మన ఫ్రెండ్షిప్లో ఉన్న బలం ఏంటో ఇప్పుడు మన ఫ్రెండ్ని కాపాడి చూపిద్దాం అని మాట్లాడుకుంటున్నాయి. సరే మనం ఏం చేద్దాం అని ప్లాన్ చేసుకుంటుంటే అప్పుడు కాకి అనింది, ఆగండి ఆగండి, నేను ఆకాశంలో ఎగరగలను కాబట్టి ఆ వేటగాడు ఎక్కడున్నాడో నేను పైనుంచి చూసి మీకు చెప్తాను, మీరు ఇక్కడే ఉండండి అని కాకి పైకి ఎగురుకుంటూ
ఎగురుకుంటూ ఆ వేటగాడు ఎక్కడున్నాడో చూద్దామని వెతుకుతా ఉంది పిల్లలు. ఇంతలో కాకికి వేటగాడు దొరికేశాడు. ఆ వేటగాడు ఒక చిన్న కాలువ ఉంటే ఆ కాలువ దగ్గరికి వెళ్తున్నాడు పిల్లలు. వెంటనే కాకి తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిపోయి, ఆ వేటగాడు ఆ కాలువ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు అతన్ని కాలువ దాటక ముందే అతని చేతుల్లో ఉన్న టార్టైస్ ని ఎలాగైనా సరే అతని ఇంటికి వెళ్ళక ముందే మనం కాపాడేసేయాలి అని ప్లాన్ చేసుకుంటుంటే అప్పుడు జింక్ అనింది, నాకు ఒక ఐడియా వచ్చింది. నేనేం చేస్తానంటే, ఇప్పుడు తినాలనుకుంది నన్ను కదా, అందుకని నేను అతని కంటే కొంచెం ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చచ్చిపోయినట్టు యాక్షన్ చేస్తాను. అప్పుడు ఎలుక, నువ్వేం చేయాలో తెలుసా, నేను చచ్చిపోయానని యాక్షన్ చేసినప్పుడు అప్పుడు హంటర్ నా దగ్గరికి వస్తాడు కదా, అప్పుడు నువ్వు ఎలాగైనా సరే టార్టైస్ని బయటికి తెచ్చాలి అని చెప్పింది పిల్లలు జింక. నిజంగానే వెరీ గుడ్, గుడ్ ఐడియా అని చెప్పి అందరూ కలిసి సంతోషంగా ఈ ప్లాన్ ఎలాగైనా అమలు చేయాలని స్టార్ట్ చేశారు పిల్లలు. వేటగాడేమో జింక దొరుకుంటే నేను ఇంకా ఫుల్ సెలబ్రేషన్ చేసుకునేవాడిని, కానీ టార్టైస్ దొరికింది, అయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే అనుకుంటూ వెళ్తుంటే పిల్లలు చాలా స్పీడ్గా వస్తున్న జింక ఆ కాలువ అవతల అలా పడిపోయి చచ్చిపోయినట్టు ఉంది పిల్లలు. కదలట్లేదు, మెదలట్లేదు. కళ్ళ ముందు జింక అలా పడి ఉంటే ఈ వేటగాడికి ఎంత సంతోషం అనిపించిందంటే, వాహ్, ఎంత గొప్ప ఛాన్స్ నాకు దొరికింది, నేను హంట్ చేయకుండానే ఆ జింక నా కళ్ళ ముందు నా దారిలో నాకెదురొచ్చింది, వావ్, నేను ఎలాగైనా సరే దాన్ని పట్టుకుంటానని మెల్లగా టార్టైస్ని కింద వదిలేసి ఆ జింకను పట్టుకునే ఆనందంలో స్లోగా వెళ్తున్నాడు పిల్లలు. అలాగ స్లోగా వెళ్తుంటే ఏం జరిగిందో తెలుసా, వెనక నుంచి ఎలక వచ్చి టార్టైస్ చిక్కుకున్న ఆ నెట్ని ఎలక ఫాస్ట్గా కురికేసింది పిల్లలు. అప్పుడు టార్టైస్ బయటకు వచ్చేసి నీళ్ళలోకి దూరిపోయింది. ఇంకా వేటగాడు జింకకు దగ్గరకు వస్తున్నాడన్న టైంలో వేటగాడు వస్తున్నాడురా, దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పారిపోవాలని జింక పరుగో ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది పిల్లలు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, వేటగాడికి జింక లేదు, టార్టైస్ లేదు. అబ్బా, ఈ నలుగురు స్నేహితులు ఎంత బాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఆ వేటగాని చేతుల్లో నుంచి భలే తప్పించుకున్నారు కదా పిల్లలు. నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనకు కష్టాల్లో తోడుగా ఉంటారు. స్కూల్లో కానీ ఆడుకునేటప్పుడు కానీ మన ఫ్రెండ్స్ మనకి ఎంత సపోర్ట్ ఇస్తారు కదా, ఎంత గ్రేట్ ఫ్రెండ్స్ కదా పిల్లలు ఈ నలుగురు కూడా. బైబిల్ గ్రంథంలో కూడా ఇలాగే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. ఒకరోజు యేసయ్య మరి కపెర్నహూము అనే ఒక పట్టణంలో ఒక ఇంటికి వచ్చాడు పిల్లలు. యేసయ్య ఎప్పుడైతే కపెర్నహూము అనే పట్టణంలో ఆ ఇంటికి వచ్చాడని అందరికీ తెలిసిపోయిందో యేసయ్య దగ్గరకు చాలా మంది ప్రజలు వచ్చేసారు పిల్లలు. ఎంతమంది ఆ ఇంటికి వచ్చారు అంటే ఆ ఇంట్లో అంతా హౌస్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇంకా ఇంటి ముందున్న వాకిలు కూడా ఖాళీ లేదు పిల్లలు. అంత ప్యాక్ అయిపోయి ఫుల్ క్రౌడ్ ఉన్నారు పిల్లలు. ఆ రోజుల్లో యేసయ్య దగ్గరకు వచ్చే ప్రజలు 3 గుంపులుగా ఉన్నారు పిల్లలు. అంటే కొంతమంది యేసయ్యను చూడటానికి వచ్చేవారు, కొంతమంది యేసయ్య చెప్పిన మాటలు వినటానికి వచ్చేవాళ్ళు, కొంతమంది ఏమో యేసయ్య చేసే అద్భుతాలు చూడటానికి అలాగే స్వస్థతలు పొందుకోవడానికి వచ్చేవాళ్ళు పిల్లలు. అలాగా ఫుల్ క్రౌడ్తో ఆ ఇల్లు నిండిపోయింది. ఒకరోజు నలుగురు ఫ్రెండ్స్ వెళ్తా ఉన్నారు పిల్లలు. వాళ్ళు వెళ్తుంటే ఒక వ్యక్తి మరి నడవలేక, కదలలేక, మాట్లాడలేక అలాగే ఒక పాత మంచం మీద అలా పడుకొని ఉన్నాడు పిల్లలు. ఆయన చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. ఎందుకంటే మరి మనకైతే చేతులు ఉన్నాయి, ఆకలేస్తే మనం చేత్తో అన్నం కలుపుకొని తింటాం కదా. ఐస్ క్రీమ్ తినాలంటే ఆ స్టిక్ ఇలా పట్టుకోనో కోన్ ఇలా పట్టుకొని తింటాం. మన చేతులు మనకు హెల్ప్ చేస్తాయి కదా. కానీ ఆ అంకుల్కి చేతులు ఉన్నాయి కానీ పనిచేయవు పిల్లలు, కాళ్ళున్నా పనిచేయవు, నడవలేడు, నిలబడలేడు, మాట్లాడలేడు, కూర్చోలేడు. ఎంత సాడ్ థింగ్ అంటే ఆయనకొకరు బ్రష్ చేపించాలి, ఆయనకొకరు ఫుడ్ పెట్టాలి, ఆయనకొకరు బట్టలు వేయాలి, ఆయనకొకరు హెయిర్ కోంబ్ చేయాలి, అన్నీ ఇంకొకరు చూసుకోవాలి పిల్లలు. ఆ అంకుల్ ఎంత సాడ్గా ఉండుండొచ్చో కదా. నా చుట్టూ చాలామంది మనుషులు నడుస్తున్నారు, కదులుతున్నారు, మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, అన్ని వాళ్ళ చేతులతో తింటున్నారు, కానీ నేనైతే అందరి మీద డిపెండ్ అవ్వాలి అని చాలా బాధగా ఉన్నాడు పిల్లలు. అలాంటి సాడ్ సిచ్యువేషన్లో ఉన్న ఆ అంకుల్ దగ్గరకు
దగ్గరకు ఈ నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు పిల్లలు. వచ్చి, అంకుల్ మేము మిమ్మల్ని యేసయ్య దగ్గరకు తీసుకెళ్తాం. మన కపెర్నహూం పట్టణానికి జీసస్ వచ్చారు. ఆయన ఎలాంటి వ్యక్తులనైనా బాగు చేయగలడు, పదండి మనం వెళ్దాం అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆయన, నేను నడవలేను కదా, నన్ను ఎలా తీసుకెళ్తారు అని అంటే, డోంట్ వరీ, మేము ఉన్నాం కదా, నలుగురు స్నేహితులం, మేము అందరం కలిసి నిన్ను తీసుకెళ్తామని చెప్పి నలుగురు ఫ్రెండ్స్ ఆ మంచాన్ని 4 భుజాల మీద వేసుకొని తీసుకెళ్తా ఉన్నారు పిల్లలు. నిజంగా మనకి రోడ్డు మీద ఎవరన్నా కనిపించినప్పుడు అలాంటి వ్యక్తికి హెల్ప్ చేయాలని మన ఫ్రెండ్ చెప్పాడనుకో, అరే నీ దగ్గర 50 రూపీస్ ఉంటే ఇరా వాళ్ళకి ఇద్దామంటే, ఎందుకురా 50 రూపీస్ కనుక వాళ్ళకి ఇస్తే మనకెట్లరా, పానీపూరి కొనుక్కోవచ్చు 50 రూపీస్ ఉంటే, అది కొనుక్కోవచ్చు ఈ కొనుక్కోవచ్చు, అమ్మా నేను ఇవ్వను అని అంటారు కదా. కానీ ఈ 4 ఫ్రెండ్స్ ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ప్రేమ కలిగిన ఫ్రెండ్స్. అందుకే ఇతరులకు హెల్ప్ చేయాలని చూశారు. అంతేకాదు వాళ్ళు కైండ్ హార్టెడ్, వాళ్ళకి వాళ్ళు బాగుంటే కాదు, ఇతరులు కూడా బాగుండాలని, నా ద్వారా ఇతరులకు ఏదో ఒక మేలు చేయాలని ఆశపడిన కైండ్ హార్టెడ్ ఫ్రెండ్స్ పిల్లలు. అంతేకాదు ఆ నలుగురు ఒకే మాట మీద ఉన్నారు. మనమైతే, నువ్వు వెళ్తున్నావా, నేను వెళ్ళట్లేదు, నేను ఇక్కడే ఉంటారా, నేను నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రాను అంటాం కదా. కానీ వీళ్ళ నలుగురు కలిసి ఉన్నారు పిల్లలు, ఒకే మాట మీద యూనిటీగా ఉన్నారు పిల్లలు. మనం కూడా ఐక్యంగా ఉండాలి, ఓకేనా? అంతేకాదు పిల్లలు, బరువు మోయడానికి ఇష్టపడ్డారు. ఎంత మంచి ఫ్రెండ్సో కదా. వీళ్ళకి హెల్పింగ్ హార్ట్ ఉంది పిల్లలు. అంతేకాదు యేసయ్య దగ్గరకు తీసుకొస్తే తప్పకుండా బాగవుతాడని గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళు. ఈ నలుగురు ఫ్రెండ్స్ యేసయ్య ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటికి తీసుకెళ్లేసరికి సాడ్ థింగ్ ఏంటంటే, ఇందాకే మీకు చెప్పాను కదా, ఇంట్లో ప్లేస్ లేదు, వాకిట్లో ప్లేస్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా తెచ్చాంలేరా ఇక్కడ దాకా, మిగిలింది ఆయన చూసుకుంటాడు లేరా, పదండ్రా మనం పోతాం అని ఒక్క ఫ్రెండ్ కూడా అనలేదు పిల్లలు. ఎంత హార్ట్ఫుల్గా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారో చూడండి. అప్పుడు వాళ్ళలో ఒకడు అన్నాడు, అరే కింద ఎలాగో ప్లేస్ లేదురా, కానీ మనం ఇంత దూరం తెచ్చాం కదా, ఎలాగైనా సరే పైనుంచి తీసుకెళ్దామా అని అన్నారు పిల్లలు. అంటే, అబ్బా పోరా, ఎవరు ఎక్కుతారా పైకి, నేను రానుపో అని ఒక్కళ్ళు అనలేదు పిల్లలు. నలుగురు కలిసి మరి పైకి తీసుకెళ్లారు. అంటే మామూలుగా మొయ్యటం ఒక ఎత్తు అయితే ఆ ఇంటి మీదకు తీసుకెళ్ళడం చాలా కష్టం పిల్లలు. పైకి వెళ్తున్న కొద్దీ బరువు ఎక్కువ అవుతుంది. అయినా సరే ఆ బరువును మోయడానికి ఈ నలుగురు ఫ్రెండ్స్ ఇష్టపడ్డారు. అంతేకాదు పిల్లలు, పైకి వెళ్ళిన తర్వాత, అరే పైకి అయితే తెచ్చాం, ఇప్పుడు ఏం చేద్దాంరా, యేసయ్య ఏమో ఇంట్లో ఉన్నాడు, మనమేమో ఇంటి మీద ఉన్నాం, ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే, అందులో ఒక ఫ్రెండ్ అన్నాడు, అరే ఒక పని చేద్దామా, మనం నలుగురం మోకరిద్దాంరా, మోకాళ్ళ మీద ఉండి ఈ పెంకులన్నీ ఏరి పక్కన పెడదాం, అప్పుడు యేసయ్య మనకు పైనుంచి కనిపిస్తాడురా అని అనేసరికి, అరే ఓకేరా పద పద చేద్దాం పద అని మొత్తం నలుగురు ఫ్రెండ్స్ కలిసి మోకాళ్ళ మీద ఉండి అడ్డం ఉన్న ప్రతి పెంకులు పక్కన పడేశారు పిల్లలు. కిందున్న వాళ్ళకు అర్థం కావట్లేదు, ఏమైందిరా పైన సౌండ్ వస్తుంది అని అలా చూస్తుంటే ఫస్ట్ కొంచెం హోల్ కనిపించింది, అక్కడ నుంచి ఆ హోల్ పెద్దగా అవుతా ఉంది, పెంకులన్నీ తీసేస్తున్నారు, ఎవరు తీసేస్తున్నారని అందరూ సీరియస్గా పైకి చూస్తుంటే అక్కడున్న నలుగురు ఫ్రెండ్స్ అంటున్నారు, ఆగండి ఆగండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నాడు, ఇతనికి మేము హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం అని చెప్పి ఆ పెంకుల మీద నుంచి ఆ మంచాన్ని అలా దింపారు పిల్లలు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే యేసయ్య ఆ రోగంతో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోలేదు, కానీ ఈ రోగంతో ఉన్న ఈ వ్యక్తిని ఇలా తీసుకొచ్చిన ఆ నలుగురు స్నేహితులను చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడు. మీ విశ్వాసం సూపర్ రా అని వాళ్ళను అప్రిషియేట్ చేశాడు. వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి యేసయ్య ఈ అంకుల్ని చూసి, నీలో ఉన్న పాపాన్ని నేను క్షమిస్తున్నాను అని అన్నాడు పిల్లలు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అక్కడున్న వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది పిల్లలు. ఈయనెవరు పాపాలను క్షమించడానికి, ఈయన ఏమనుకుంటున్నాడు అసలు అని అందరూ రేజ్ అయిపోయారు పిల్లలు. కొన్నిసార్లు మన పాపమును బట్టి కూడా మనకు కొన్ని సిక్నెస్లు వస్తాయి పిల్లలు. అయితే యేసయ్య ఆ అంకుల్ని చూసినప్పుడు యేసయ్యకు ఆ విషయం అర్థమైంది, ఇతనికి వచ్చిన రోగం అతని పాపాన్ని బట్టి అని యేసయ్య గుర్తించి అప్పుడు యేసయ్య వాళ్ళ వైపు చూస్తూ అంటాడు, మనుష్య కుమారుడు అంటే దేవుడు పంపించిన తన కుమారుడని యేసయ్యకు పాపాల్ని క్షమించే అథారిటీ ఉంది అని చెప్పాడు పిల్లలు. అందరు చూస్తుండగా యేసయ్య ఆ అంకుల్ వైపు చూస్తూ అంటాడు, బాబు
లే లేచి నీ పరుపు ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపో అని చెప్పాడు. పిల్లలు అందరూ అలా చూస్తున్నారు. ఇదేంటి, ఆయనే నడవలేక నలుగురు మోసుకొని వచ్చారు, ఇప్పుడు ఈయన పెద్ద నడుచుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, ఆయన పరుపు కూడా మోసుకొని వెళ్ళిపోతాడా అని అలాగే చూస్తుంటే, పిల్లలు ఇన్ని సంవత్సరాలు శక్తిహీనంగా వీక్గా నడవలేని నిలబడలేని ఆ పక్షవాయు రోగంతో ఉన్న ఆ అంకుల్ మెల్లగా లేచాడు. పిల్లలు లెగటమే కాదు, తన పరుపును ఫోల్డ్ చేసేసాడు, చేతిలో పెట్టుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడున్న ప్రజలందరూ అది చూసి, ఏంటి ఇది, ఇంత గ్రేట్ మెరకల్, ఇలా నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఇలా కూడా జరుగుతుందా అని ఆయన చూసి అందరూ వెంటనే యేసయ్యను చూశారు. వావ్ యేసయ్య, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, యు ఆర్ వెరీ పవర్ఫుల్, నువ్వు నిజంగా దేవుని కుమారుడవే అని అందరూ యేసయ్య నామాన్ని మహిమపరిచారు. పిల్లలు ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఆ 4 ఫ్రెండ్స్ ఈ వ్యక్తికి ఎంత గ్రేట్ హెల్ప్ చేశారో కదా, మనం కూడా ఇతరులకు అలా హెల్ప్ చేసేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక అంకుల్ ఉన్నాడు. యోబు అంకుల్కి చాలా ఆస్తి ఉంది, ఆయనకి చాలా మంది పిల్లలు ఉన్నారు. కానీ ఒకే రోజు అంకుల్ పిల్లలందరూ చచ్చిపోయారు, అంకుల్ ఆస్తి అంతా పోయింది. అలా భయంకరమైన కష్టంలో యోబు అంకుల్ ఉండేసరికి తన ఫ్రెండ్స్ యోబు అంకుల్ని పలకరించడానికి వచ్చి అలాగే సైలెంట్గా అంకుల్తో పాటు వారు కూడా బాధపడ్డారు. పిల్లలు ఎంత గ్రేట్ ఫ్రెండ్స్ కదా. మనకి ఎప్పుడైనా కష్టం వస్తే చాలామంది మనల్ని వదిలిపెట్టి పారిపోతారు, కానీ ఎంత మంచి ఫ్రెండ్స్ 7 days అంకుల్తో అలాగే ఉన్నారు పిల్లలు సైలెంట్గా. ఎంత గ్రేట్ కదా. అంతేకాదు డానియేల్ అంకుల్ కాలంలో కూడా షద్రక్ మెషక్ అబేద్నెగోలు అనే ముగ్గురు, అలాగే డానియేల్ అంకుల్, ఈ నలుగురు ఎంత స్ట్రాంగ్గా ప్రభు కోసం ఉన్నారో. డానియేల్ అంకుల్కి కష్టం వస్తే ఫ్రెండ్స్కి చెప్పాడు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఈ రాత్రంతా మీరు ప్రేయర్ చేయండి, నేను కూడా ప్రేయర్ చేస్తానని ప్రేయర్ సపోర్ట్ తన ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాడు. అందుకే మనం కూడా గాడ్లీ ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ యొక్క ఇంపాక్ట్ మన లైఫ్లో చాలా ఉంటుంది. సో నువ్వెవరికి నీ విషయాలు షేర్ చేస్తున్నావో సరైన ఫ్రెండ్ అయితే సరైన ఆలోచనలు నీకు ఇస్తారు. ఒకవేళ నీ ఫ్రెండ్స్ బ్యాడ్ అనుకో, నీకు వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ బ్యాడే ఉంటాయి, అప్పుడు నిన్ను బ్యాడ్గా మార్చేస్తారు. పిల్లలు ఇందాక మనం చూసాం కదా, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ చిక్కుకున్న టార్టైస్ని ఎలా కాపాడారో, ఆ నలుగురు ఫ్రెండ్స్ ఏ రీతిగా అయితే యేసయ్య దగ్గరకు తీసుకొచ్చి ఆ పాపపు బాండేజెస్లో ట్రాప్లో చిక్కుకున్న ఆ పక్షవాయు రోగిని ఎలా కాపాడారో, చెల్లి తమ్ముడు నీవు కూడా నీ ఫ్రెండ్స్ని సాటన్ ట్రాప్స్లో నుంచి బయటకు వచ్చేలాగా నీవు కూడా ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, యేసయ్య మీద విశ్వాసం ఉంచు. అంతేకాదు నలుగురు ఫ్రెండ్స్ ఏం చేశారో మీకు గుర్తుందా? పైన పెంకులుంటే కింద ఉన్న యేసయ్య దగ్గరకు చేరటానికి మోకాళ్ళ మీద ఉండి పెంకులు తీసేశారు. అలాగే మనం కూడా మోకరించి ప్రార్థన చేసి వాళ్ళలో ఉన్న పాపం అనే అడ్డురాళ్ళను తీసేస్తే తప్పకుండా మన ఫ్రెండ్స్ యేసయ్యను నేరుగా చూడగలరు, మన ఫ్రెండ్స్ని యేసయ్య దగ్గరకు తీసుకెళ్ళగలం. మరి ఈ రోజు నుంచి మీ ఫ్రెండ్స్ కొరకు ప్రేయర్ చేస్తారు కదా, గాడ్లీ ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటారు కదా. రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నలుగురు ఎంతో స్నేహంగా ఉండి ఎనిమి ట్రాప్ నుంచి ఎలాగ వారిని వారు కాపాడుకున్నారో మాకు నేర్పించారు. అలాగే నలుగురు స్నేహితులు పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తిని ఎలాగ నీ సహాయంతో అతనికి హీలింగ్ వచ్చేలాగా హెల్ప్ చేశారో ప్రభా, ఈ కిడ్ స్టోరీ టైం వింటున్న మా జీవితాల్లో ఎవరైతే పాపపు బంధకాల్లో ఉన్నారో వారిని విడిపించడానికి మేము కూడా మంచి స్నేహితులుగా ఉండటానికి సహాయం చేయండి. ఇతరులను చూసినప్పుడు మాకు కూడా కనికరం రావాలి, విశ్వాసం రావాలి, వారి మీద ప్రేమ పుట్టాలి. ఎలాగైనా సరే వారిని నీ దగ్గరకు తెచ్చి వారికి ఉన్న ప్రతి బాండేజెస్ నుంచి వారిని విడిపించే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచమని, మా అందరికీ సహాయం చేయమని, రైట్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకునే జ్ఞానము, వివేకము ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లికి తమ్ముడుకు దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 17:17, ప్రావర్బ్స్ 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. సామెతలు 17:17. మరోసారి నేర్చుకుందామా పిల్లలు?
సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. Proverbs 70:17. Okay, children, God bless you. క్రో, ర్యాట్ అండ్ డీర్కు పరిచయమైన కొత్త ఫ్రెండ్ ఎవరు? వేటగాని చేతిలో చిక్కుకున్న తాబేలును మిగిలిన స్నేహితులు ఎలా విడిపించారు? పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తిని ఎంతమంది యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు? యేసయ్య ఉన్న ఇంటిలో స్థలం లేనందుకు ఆ నలుగురు స్నేహితులు ఎలాగా ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరకు చేర్చారు? నలుగురు స్నేహితుల్లో ఉన్న గ్రేట్ క్వాలిటీస్ ఏంటి? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.